నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై పాసురముల మాలికలో 17వ పాసురం. ఓం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. 15 పాసురాలుగా మనము ఆండాళ్ తల్లి అందించినటువంటి ఆ దివ్యత్వాన్ని, ఉపనిషత్ సారాన్ని కూడా అందుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 16వ పాసురంలో మనకి ఆచార్య సన్నిధానానికి తీసుకువెళ్ళినటువంటి ఆండాళ్ తల్లి ఈ 17వ పాసురంలో ఆ ఆచార్యుడు మనకి అందించేటటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉంది. ఆ ఆచార్యులు ఎవరు అంటే నందగోపుడు అని నందగోప భవనానికి తీసుకువెళ్ళింది మనల్ని 16వ పాసురంలో నాయకనాయ్ అంటూ. నందగోపనుడయ కోయల్ కాప అనే ఆ కోయలకి కాపలా ఉన్నటువంటి కాపలాదారుల్ని సేవించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళింది. ఈనాటి పాసురంలో నందగోపుడు ఆచార్యుడు ఎట్లా అయ్యాడో మనకి తెలియజేస్తోంది. ఒకసారి ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ మనకి ఉండవలసినటువంటి అంటే ఆచార్యులు మనకి అనుగ్రహించేటటువంటి ఉత్తమమైనటువంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்து ஓங்கி உலகளந்தா உம்பர்கோமானே உறங்காது எழுந்திராய் செம்பொன் கலடைச் செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கே லோரிம்பவாய். ఆండాళ్ దివ్య తిరువళిகளే శరణం. ఈ పాసురంలో నందగోపుడు ఆచార్యుడు ఎట్లా అయ్యాడో చెప్తోంది చూడండి. మనకి ఆచార్యుల అనుగ్రహం మనకి ఉంటే లోపించినటువంటిది ఏదీ ఉండదు. కాబట్టి ఆచార్యులు ఎట్లా అనుగ్రహిస్తారో కూడా మనకి నందగోపుడు ఆచార్యుడిగా ఉదాహరిస్తూ చెప్తోంది. అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం. అంబరము అంటే వస్త్రము, ఆకాశం అని ఒక అర్థం ఉంది, వస్త్రము అని ఒక అర్థం ఉంది. తన్నీరే అంటే నీరు, సోరే అన్నము, అరం సెయ్యం విస్తృతంగా దానం చేసేటటువంటి వాడు నందగోపుడు. ఈ గోష్ఠి అంతా కూడా నందగోప భవనానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కనిపించినటువంటి నందగోపుణ్ణి మేల్కొల్పుతూ చూడగానే కీర్తిస్తూ, ఓ నందగోప ఎంత దాతృత్వమయ్యా నీది అంటే, ఆయన దాతృత్వం ఎక్కడ మనకు కనపడుతుంది అంటే కృష్ణయ్య ఎన్నో విధాలుగా గోవులకి గోపాలులకి దాహం తీర్చాడు, అలాగే ద్రౌపదికి వస్త్రాలని అందించాడు. ఈ విధంగా ఎన్నో రకాలుగా అన్నమో రామచంద్ర అన్నటువంటి వాళ్ళందరికీ కూడా, గోపాలురందరికీ కూడా ఒకనాడు అన్నాన్ని ఇచ్చినటువంటి వాడు. ఇలా అనేక రకాలుగా ధాతృత్వాన్ని చూపించినటువంటి ఆ కృష్ణయ్య మరి తండ్రిలో లేనటువంటి లక్షణం కొడుకులో ఉండదు కదండి. అందుకని నీకు ఉండబట్టే నీ కొడుకుకి అంత అద్భుతమైనటువంటి దాతృత్వం వచ్చిందయ్యా ఓ నందగోప అంటూ కీర్తిస్తూ, అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం నందగోపాల. ఓ నందగోపాల, ఎంబెరుమాన్ మమ్మల్ని పాలించేటటువంటి ఓ స్వామి నందగోపాల ఏడిందిరాయ్ అంటోంది. మేల్కొనవయ్యా అంటూ ఆ నందగోపుణ్ణి మేల్కొల్పుతోంది. కొంబనార్కెల్లాం. ఇక అటు తర్వాత స్వామి వాళ్ళ స్వామి అయినటువంటి నందగోపుడు శయనించినటువంటి పక్కనే తన భార్య అయినటువంటి యశోదాదేవి శయనిస్తూ ఉందిట. కొంబెనార్కెల్లాం కొళుందే కుల విళక్కే. ఆ నందగోపుని యొక్క వంశ ప్రదీపకురాలు యశోదాదేవి. కొంబనార్కెల్లాం చిగురుటాకు వంటి సునిశితమైనటువంటి సుమెత్తనైనటువంటి ఓ యశోదాదేవి, ఒక ప్రబ్బలి మొక్క ఎంత అయితే సుకుమారంగా ఉంటుందో
అలల తాకిడికి, అది సముద్రపు ఒడ్డున ఉంటుందండి ప్రబ్బలి మొక్క అనేది. ఆ సముద్రపు అలల తాకిడికి వంగుతూ లేస్తూ ఆ అలల ప్రవాహం ఎట్లా ఉంటే అటు వంగి మరలా లేస్తూ ఉంటుందట. అంత సున్నితంగా ఉండేటటువంటి సుకుమారమైనటువంటి వంశ ప్రదీపకురాలైనటువంటి ఓ యశోదాదేవి ఎంబెరుమాట్టి, నందగోపుణ్ణేమో ఎంబెరుమాన్ అన్నారు, అంటే మా స్వామి ఏలిక. ఆ ఏలికకి పత్ని అయినటువంటి ప్రభువుకి భార్య అయినటువంటి ఓ యశోదాదేవి ఎంబెరుమాట్టి నాయకురాలన్నమాట. ఆయన నాయకుడైతే ఈవిడ నాయకురాలు. ఎంబెరుమాట్టి ప్రభువుని యశోదాయ్ అరివురాయ్, ఓ యశోదాదేవి మేల్కొనవమ్మ అంటూ యశోదాదేవిని మేల్కొల్పారు. ఇంకా మనకి 3వ పాసురంలో ఓంగి ఒలఘళంద అని స్వామి యొక్క పాదాన్ని సేవిస్తూ అంత ఎత్తుకి ఎదిగి 3 లోకాల్ని చిన్న వటువుగా వచ్చి 3 లోకాల్ని కొలిచినటువంటి ఆ శ్రీపాదము ఎట్లాంటిదంటే మమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికే వచ్చినటువంటి ఆ పాదము అని ఓంగి ఉలహళంద అని మనకి 3వ పాసురంలో చెప్పింది. మళ్ళా ఇక్కడ ఈ పాసురంలో అంటోంది అంబరమూడరుత్తు ఓంగి ఉలఘళంద. అంబరం అంటే ఆకాశాన్ని చీల్చుకొని ఉవ్వెత్తున ఎదిగినటువంటి ఆ పాదము ఓంగి ఉలఘళంద, 3 లోకాల్ని కొలిచినటువంటి పాదము అది కృష్ణయ్యదే అయి ఉంటుంది ఖచ్చితంగా అంటూ చక్ర గదాలాంఛితమైనటువంటి ఆ శ్రీపాదము కృష్ణుడిదే అని భావన చేసి ఓ కృష్ణయ్య మేల్కొనవలసింది అంటూ ఆయన్ని ఉంబర్కోమానే ఉరంగాదు ఎళిందిరాయ్, మేల్కొనవలసింది స్వామి, ఇంకా పడుకొనవలదు, నిద్రించవలదు అని. అయ్యో మరి పెద్ద అయినటువంటి బలరాముణ్ణి ముందు మనము లేపాలి కదా, పెద్దవాళ్ళు లేస్తేనే కదా చిన్నవాళ్ళు లేస్తారు అని ఆ శ్రీపాదం మాకు అందింది అని అంటే ముందు నీవు రాబట్టే కదా అని బలరాముణ్ణి స్తుతిస్తూ సెంపొర్కలడిచెల్వా బలదేవా, సెంపొన్ కళలడిచెల్వా బలదేవా, ఒక బంగారు చక్కగా దగదగ మెరిసిపోయేటటువంటి కంకణాన్ని కలిగినటువంటి ఆ శ్రీపాదము బలరాముడిది అని గుర్తుపట్టి ఆయన యొక్క శ్రీపాదాన్ని స్తుతిస్తూ అడిచెల్వా బలదేవా, ఆ బంగారు కంకణాన్ని ధరించినటువంటి శ్రీపాదం నీదేనయ్యా బలదేవా, కాబట్టి నీవు నీ తమ్ముడు ఉంబియుం నీయుం ఉరంగ్ ఏలోరింబావాయ్ అంటూ మేల్కొల్పుతున్నారు. నీవు నీ తమ్ముడు కూడా నిద్రించవలదయ్యా, ఇంకా మేల్కొని మమ్మల్ని అనుగ్రహించడానికి లేవవలసింది అంటూ ప్రార్థన చేశారు. ఇక్కడ బలరాముడు ఆ తర్వాత కృష్ణుణ్ణి మేల్కొల్పుతూ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అన్నదమ్ములు మరి మాట్లాడుకుంటూ లేస్తారు అని వీళ్ళు లేపుతున్నప్పటికీ కూడా ముందుగా నందగోపుణ్ణి యశోదాదేవిని మేల్కొల్పుతున్నారు. అంటే నందగోపుడు ఆచార్యుడయ్యాడు అని అన్నది కదా ఆండాళ్ళ తల్లి. ఎలా ఆచార్యులయ్యారట? ఆచార్యులు మనకు అనుగ్రహించేటటువంటి ఆ దివ్యమైనటువంటి విషయాల్ని నందగోపునికి చెప్తూ ఇలా చెప్తున్నారనమాట. అంబరమే తన్నీరే సోరేరం సెయ్యం. అంబరము అంటే వస్త్రము అనుకున్నాం కదండి. మనకి వస్త్రాలు ఉండాలి, ఆహారము ఉండాలి, నీరు ఉండాలి కదా. ఇవన్నీ కూడా మనం సాధారణంగా పొందవలసినటువంటివి. అంటే వీటికి మనం ఇప్పటి భాషలో చెప్పుకోవాల్సిందంటే జనరల్ నీడ్స్ అన్నమాట. ఈ 3 కూడా మనకి ఉండాలి. అందులో వస్త్రాలు ఉండినా ఉండకపోయినా, తర్వాత అన్నం ఉన్నా ఉండకపోయినా జలము మాత్రం తప్పనిసరిగా మనకి ఉండాలి. నీళ్లు లేకపోతే మనం బ్రతకడం కష్టం. అలా మనము ఆహారాన్ని తీసుకోవాలి, అలాగే నీటిని సేవించాలి, అలాగే వస్త్రాల్ని కూడా కట్టుకోవాలి. ఈ 3 ఉన్నప్పుడే మనకి ఒక స్వరూపం అనేది మనం ఏర్పరచుకోగలుగుతాం కదండి. మనం బ్రతకాలి అని అంటే అన్నము ఉండాలి, నీరు ఉండాలి, అలాగే వస్త్రాలు కూడా ఉండాలి. మరి ఆ అంబరమే తన్నీరే సోరే అరం సేయం, ఈ 3టిని కూడా విస్తృతంగా దానం చేసేటటువంటి దాతృత్వ లక్షణం కలిగినటువంటి నందగోపుడు. ఆ అంబరము ఏమిటట, వస్త్రము ఏమిటి అని అంటే పరమాత్మతో ఉన్నటువంటి, అంటే మనం వస్త్రం కట్టుకున్నాము అని అంటే మనం చేసేటటువంటి భగవంతునికి చేసేటటువంటి పూజ నా కోసం చేస్తున్నాను అని కాకుండా, మనము విష్ణు సహస్రనామం చెప్పుకున్నా లేదా స్తోత్రపారాయణం చేస్తామనుకోండి, ఏదైనా ఏమనంటాం కైంకర్య రూపంలో చేస్తాము, లేదా విష్ణు ప్రీత్యర్థే అంటాం, ఆయన ప్రీతి కోసం చేస్తూ ఉంటాం. ఇలా శేషత్వ భావనని కలిగి ఉండడమే వస్త్రాన్ని ధరించడం అట.
మనకి ఈ శరీరానికి బయట ధరించేటటువంటి వస్త్రం ఎంత అవసరమో అలాగే ఈ ఆత్మకి ఆ శేషత్వ భావన అనేది అవసరంట. అలాంటి శేషత్వ భావనని మనకి అందించేటటువంటి వారు ఆచార్యులు. ఇంకా తన్నీరే సోరే, తన్నీరు అంటే నీరు అనుకున్నాం. నీరుని సంస్కృతంలో జలము అంటారు. జలము అంటే జ ల అన్, జ అంటే పుట్టునది అని అర్థం. ఈ సర్వ జగత్తు అంతా కూడా దేని నుంచి పుడుతుందో అది జ. ఇంకా లా అంటే మరలా వెనక్కి తిరిగి వెళ్ళేటటువంటిది. అంటే ఈ సర్వ జగత్తు అంతా కూడా దేని నుంచి పుడుతున్నదో తర్వాత దానిలోకే తిరిగి మరలిపోతుంది. ఇంకా అన్ అంటే నిలిచి ఉన్నటువంటిది. ఈ జలాన్ అనేటటువంటి పదాలకి మనం అర్థం తెలిస్తే అంటే దేని నుంచి పుడుతున్నదో మరలా తిరిగి దేనిలోకి లయమవుతున్నదో దేని ద్వారా నిలిచి ఉన్నదో ఈ మూడిటికి అర్థాలు తెలిసినప్పుడు మనం నిజంగా నీటిని సేవించినట్లట. ఆ నీరు మనకి కంపల్సరిగా లోపలికి సేవించాలి. నీరు లేకపోతే మనం బ్రతకడం కష్టం. ఈ సర్వ జగత్తు అంతా కూడా జ అంటే పుట్టునది. ఆ పుట్టేది ఎక్కడి నుంచి పుడుతున్నదో తెలుసుకోవాలి. అలాగే తిరిగి దేనిలోకి మరలిపోతున్నదో తెలియాలి. లా అంటే అన్నంటే నిలిచి ఉండేటటువంటిది. ఈ సర్వ జగత్ కారణభూతమైనటువంటి ఆ తత్వం మనకి అర్థం కావాలి. అంటే ఈ విశ్వమంతా కూడా నిలిచి ఉన్నటువంటిది ఎవరి ద్వారా నిలిచి ఉన్నదో మనం తెలుసుకోవాలి. భేదభావం అనేది లేకుండా ఈ సర్వ జగత్తు అంతా కూడా నిలిచి ఉన్నటువంటి తన ద్వారా పుట్టినటువంటి తనలో తిరిగి మరలిపోయేటటువంటి ఆ దివ్యమైనటువంటి దాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అదంతా కూడా మనకి ఇచ్చేటటువంటిది ఎవరు అంటే ఆ ఆచార్యులు. ఇక తర్వాత అన్నం అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. అంటే సాక్షాత్తు భగవంతుడే అన్నం అన్నమాట. ఈ జీవుడు ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు పరమాత్మ దగ్గరికి చేరుకున్నప్పుడు కూడా అహమన్నమహమన్నమహమన్నాదో అంటూ ఉంటారట వాళ్ళు. అంటే అక్కడికి వెళ్ళినా కూడా అన్నమో రామచంద్ర అంటమేనా అండి అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం. ఆ సాక్షాత్తు పరబ్రహ్మమే అన్నం. కాబట్టి ఆ పరబ్రహ్మమైనటువంటి ఆ తత్వాన్ని మనకి అందించేటటువంటి వాడు ఆచార్యుడు. ఇంకా తర్వాత కొంబనార్కెల్లాం కొళుందే కులవిళక్కే, ఇవన్నీ కూడా మనకి అందించేటటువంటి వారు ఆచార్యుడు. నందగోపుడు అని నందగోప అంటే అర్థం తెలుసుకున్నాం. ఆనందాన్ని అందించేటటువంటి వాడు. ఆ ఆనందం ఏమిటండి? అందము ఆనందము భగవత్ స్వరూపము. ఆ భగవత్ స్వరూపాన్ని మనకి అందించేటటువంటి వాడు నందగోపుడు. తర్వాత యశోదాదేవిని మేల్కొల్పుతూ కొంబనార్కెల్లాం కొళుందే కులవిళక్కే అన్నారు. యశోద అంటే యశస్సును ఇచ్చినటువంటిది యశోద. ఏమిటి ఆ యశస్సు అనంటే మనకి భాగవతంలో చెప్తుంది. ఈ సర్వ జగత్తు అంతా కూడా ఎవరి ద్వారా ఉందో, ఎవరిలో మరలా తిరిగిపోతుందో, ఎవరి ద్వారా సృజించబడి రక్షించబడుతోందో ఆయన వద్ద నీ తలని అంటే నీవు శిరస్సు వంచి ఆయనకి నమస్కరిస్తే లోకమంతా కూడా నీ దగ్గర వంగుతుంది అని చెప్తుంది మనకి భాగవతం. అలా మనకి ఒక యశస్సును కలగజేసేటటువంటిది యశోదాదేవి మంత్రం. ఆ మంత్రం ఎవరి అధీనంలో ఉంటుంది? మంత్రానికి అధీనుడై ఉంటాడు భగవంతుడు. ఆ మంత్రం ఎవరి అధీనంలో ఉంటుంది అంటే ఆచార్యుడు. ఆచార్యుడి ఆధీనంలో మంత్రం ఉంటుంది. అంతే కదండి. భర్త ఆధీనంలో భార్య ఉంటుంది. నందగోపుడు ఆధీనంలో యశోద ఉంటుంది. ఆ యశోదాదేవి గర్భంలో పుట్టినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. తల్లి కడుపులోనే ఉంటాడు కదండి బిడ్డ. కృష్ణ పరమాత్మ అంటే భగవంతుడు. ఆ యశోదాదేవి గర్భంలో ఉన్నాడంటే మంత్రంలో నిగూఢంగా ఉంటాడు పరమాత్మ. అది మనకి అందించేటటువంటి వాడు నందగోపుడు ఆచార్యుడు అని నందగోపుడిని ఆచార్యునిగా చెప్పి యశోదాదేవి మంత్రంగా చెప్పి ఆ మంత్రానికి అధీనుడై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ మనకి అందాలి అంటే ఇంత ధాతృత్వం కలిగినటువంటి ఓ నందగోప, ఓ యశోదాదేవి అంటూ చక్కగా వాళ్ళని మేల్కొల్పిన తర్వాత అటు కృష్ణయ్యని తర్వాత ముందుగా బలరాముణ్ణి కూడా మేల్కొల్పుతున్నారు. బలరాముడు అంటే భాగవతుడు, అంటే భక్తుడు అనమాట. భగవంతుని యొక్క భక్తి మెండుగా కలిగినటువంటి వాడు భాగవతోత్తముడు బలరాముడు.
ఆ భాగవతోత్తములని మనం సేవించడం ద్వారా భగవంతుడు మనకి అందుతాడు. ఇదే మనకి ఈ పాసురంలో ఆండాళ్ తల్లి తెలియజేస్తూ నందగోపుణ్ణి, యశోదాదేవిని, అటు తర్వాత కృష్ణయ్యని అనంటే కృష్ణయ్య మనకి అందుతాడు. కానీ ఆయన కంటే ముందుగా భగవంతుడు ఎప్పుడూ కూడా తన భక్తుల పట్ల ఒదిగి ఉంటాటండి, లొంగి ఉంటాట. అందుకనే ముందుగా భాగవతులని సేవించుకోవాలి అని బలరాముణ్ణి మేల్కొల్పి అప్పుడు కృష్ణయ్య దగ్గరికి తీసుకువెళ్తోంది మన ఆండాళ్ తల్లి. మరి రేపటి పాసురంలో ఎంత అద్భుతమైనటువంటి విషయం తెలియజేస్తుందో మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళిகளே.